రంగారెడ్డి జిల్లా చేవెళ్లలోని ఓ రెస్టారెంట్లో మేనేజర్పై 5గురు దాడికి పాల్పడ్డారు. మద్యం తీసుకురమ్మని 5గురు డిమాండ్ చేశారు. పర్మిషన్ లేదని చెప్పిన మేనేజర్పై దాడికి పాల్పడ్డారు. అడ్డుకునేందుకు వచ్చిన సిబ్బందిపై కూడా దాడి చేసి మహిళను కట్టెలతో కొట్టారని బాధితులు ఆరోపిస్తున్నారు. తమను పోలీసులమంటూ బెదిరిస్తూ అసభ్య పదజాలంతో దూషించారని రెస్టారెంట్ మేనేజర్ సుదర్శన్ తెలిపారు. ఈ ఘటనపై చేవెళ్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదు చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. चक्कर मारे तो मैं गया छुड़ाने के लिए, मेरे को भी मारे, चक्कर मारे, चला चला के मारा। आपको मारे? अच्छा, कितने जने हैं? कितने जने आ रहा? 5 आदमी था। अच्छा, एक आदमी के हटाए तो 4 आदमी बीच में मारा। పేరు సుదర్శన్, నేను సార్వి రెస్టారెంట్లో పనిచేస్తున్నాను. ఈరోజు సాయంత్రం 4 గంటలు 5 మంది వ్యక్తులు వచ్చి మా రెస్టారెంట్లో మద్యం కావాలని అడిగా మేము లేదని చెప్పినాం. వాళ్ళు అంతకుముందే తాగొచ్చు, ఎందుకు లేదు అది అని చెప్పి మళ్ళీ తిట్టి తర్వాత కొట్టిండు. అడ్డొచ్చిన వీళ్ళని గిట్ట కొట్టారు, పక్కకు తీసుకుపోయి కర్రలతోటి కొట్టారు. ఇంకా ఎవరు అడ్డం వస్తే వాళ్ళందరినీ కొట్టారు. అక్కడ హోటల్లో ఉన్న సామాన్లు గిట్ట అక్కడ చిందరు అందరూ చేసారు. అంటే మీరు మేము పోలీసు వాళ్ళు అని చెప్పి మమ్మల్ని ఏం చేస్తారు, ఎందుకు తీసుకురారని చెప్పి కొట్టారు. ఏం చేస్తారో చూసుకుంటాం మేము పోలీసు వాళ్ళం అని చెప్పి చెప్పారు. ఈ ఘటన చాలా బాధాకరము. ఏంటంటే అబ్బాయిని అడిగిరంట, ఆ అబ్బాయిని మందు ఉందా అంటే లేదని చెప్పిండంట. ఆల్రెడీ వీళ్ళు తాగున్నారంట. తాగున్న తర్వాత మద్యం లేదు అది అని చెప్పి కొద్దిగా ఆర్గ్యుమెంట్ అయిందంట. అయిన తర్వాత మద్యం లేదని చెప్పి అతన్ని ఇదని చెప్పి తిట్టి అతన్ని వెళ్ళబట్టి కొట్టి లోపల తీసుకొని కట్టెలతో కొట్టి ఇంత చేయడం చాలా బాధాకరము. అబ్బాయి చాలా మంచోడు, అబ్బాయి ఎవరు జోలిపోడు. అబ్బాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మంచోడు. అబ్బాయి ఆల్కహాల్కినే తీసుకోడు, అంత మంచి అబ్బాయి. మేము ఖండిస్తున్నాము. అందుకే ఈరోజు పిఎస్ దగ్గర వచ్చి కాంప్లైంట్ ఇచ్చినాం. పోలీసులు ఏమన్నారు? సిఐ సార్ ఏమన్నాడు అంటే మేము పొద్దున చర్యలు తీసుకుంటామని చెప్పి చెప్పారు. చెవెళ్ళ మండల రజక సంఘం అధ్యక్షుడిని. ఈ దాడి ఒక పరిణామానికి దారితీస్తుంది. దీన్ని ఖండిస్తున్నాం మేము. దీన్ని ఖండించడం అంటే మన పోలీస్ వారు కానీ నాయకులు కానీ ప్రతి ఒక్కరూ దీని మీద అందరు చర్య తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. అట్లనే పని చేసుకున్న వారి మీద ఈ యొక్క దాడి ఏందో అనేది మాకు అర్థం కావట్లేదు. ఇది చిన్నవారి మీద దాడి ఏందో ఆ పెద్దవారు ఏ విధంగా ఒక ఐఆర్ కానిస్టేబుల్ ఉండి ఒక హెడ్ కానిస్టేబుల్ ఉండి వాళ్ళ గిట్ట ఒక చట్టానికి వాళ్ళే మంచి అది ఉండేది పోయి దీన్ని ఏ విధంగా